అందరికీ నమస్కారం. ఇవాళ నేను మధుమేహం, డయాబెటీస్ అంటే ఏమిటి, దానివల్ల ఏ ఏ ఆర్గాన్స్ డ్యామేజ్ అవుతాయి, కిడ్నీ ఎలా అఫెక్ట్ అవుతుందో మీతో డిస్కస్ చేస్తాను. మధుమేహం అనేది 2 రకాలు ఉంటుంది, టైప్ 1 అండ్ టైప్ 2. టైప్ 1 అంటే మామూలుగా చిన్నపిల్లల్లో ఇది ఆటో ఇమ్యూనిటీ వల్ల ప్యాంక్రియాస్ డ్యామేజ్ అవ్వడం వల్ల వస్తుంది. వీళ్ళకి ఖచ్చితంగా ఇన్సులిన్ ఇవ్వాలి. టైప్ 2 డయాబెటీస్ అనేది జన్యుపరంగా ఫ్యామిలీ హిస్టరీ ఉండడం వల్ల, మన లైఫ్ స్టైల్ అలవాట్ల వల్ల, మన ఆహార పద్ధతుల వల్ల, మనం వ్యాయామం చేయడం, సెడెంటరీ లైఫ్ స్టైల్ వల్ల, వీటి వల్ల ఎక్కువగా మనము ఈ కాలంలో టైప్ 2 డయాబెటీస్ చూస్తున్నాం ఈ మధ్య కాలంలో. సో ఈ షుగర్, మధుమేహం అనేది ఏదైతే ఉందో త్వరగా కనుక్కోవాలి, చాలా ఎర్లీగా కనుక్కోవాలి. ఓన్లీ ఇన్ టైప్ 1 డయాబెటీస్ లాంటి కండిషన్స్లోనే పేషెంట్స్కి ఈ ఎక్కువగా యూరిన్ వెళ్ళడం, నీళ్లు దప్పిగవడం, బరువు తగ్గిపోవడం వంటి సిమ్టమ్స్ ఉంటాయి. కానీ ఈ టైప్ 2 డయాబెటీస్ అనేది ఏదైతే ఉందో అది ఎటువంటి సిమ్టమ్స్ ఉండవు. సో వాళ్ళు షుగర్ అనేది రెగ్యులర్గా చెక్ చేసుకోవాలి, ఉందా లేదా అని. ప్రతి సంవత్సరం 18 ఏళ్ళ పైబడిన ప్రతి ఒక్కరూ వాళ్ళకి డయాబెటీస్ ఉందా లేదా అని చెక్ చేసుకోవాలి. షుగర్ ఉంటే ఖచ్చితంగా షుగర్ని మందుల ద్వారా, లేకపోతే వ్యాయామం ద్వారా, లేకపోతే ఆహార పద్ధతుల ద్వారా కరెక్ట్ డాక్టర్ ప్రిస్క్రైబ్ చేసిన లెవెల్లో కంట్రోల్ చేసుకోవాలి. లేకుంటే వాళ్ళ కిడ్నీలు, వాళ్ళ కంటి చూపు, వాళ్ళకి డయాబెటిక్ ఫుట్ అంటారు, కాళ్ళకి అల్సర్స్ రావడము, కాళ్ళు కట్ చేయాల్సి, యాంపుటేషన్ చేయాల్సి రావడము, అంగవైకల్యం రావడము, హార్ట్ అటాక్ రావడము, మెదడులో స్ట్రోక్ వచ్చి పక్షవాతం రావడము, కిడ్నీలు పూర్తిగా చెడిపోవడము జరుగుతుంది. సో షుగర్ని ఎంత త్వరగా, ఎంత స్ట్రిక్ట్గా కంట్రోల్ చేసుకుంటే మనము అన్ని సంవత్సరాలు, అన్నేళ్ళు మనము సంతోషంగా జీవించవచ్చు. షుగర్ని కంట్రోల్గా చేసుకోకుంటే లాస్ట్లో ఒకసారి ఈ కిడ్నీలు ఇన్వాల్వ్ అయిన తర్వాత, లేదా హార్ట్ అటాక్ వచ్చిన తర్వాత అప్పుడు షుగర్ని కంట్రోల్ చేసుకున్నా ఏది ప్రయోజనం ఉండదు. ఆల్రెడీ జరిగిన నష్టం అయిపోయి ఉంటుంది. కనుక చక్కెర వ్యాధిని జాగ్రత్తగా కంట్రోల్ చేసుకొని ట్రీట్మెంట్ తీసుకోండి. థ్యాంక్స్.